ఎన్ని రోజులు పట్టిందన్నా మొత్తం ఈ గుడి కంప్లీట్ గానికి? గుడి మొదలుపెట్టి దాదాపుగా 22 నెలలు అవుతుందన్న. 22 నెలల తపనన్న, 22 నెలల నుంచి కష్టపడతా ఉన్నా. ఎట్టకేలకు ఈ గుడి కంప్లీట్ చేసుకోగలిగిన, గుడి కంప్లీట్ చేసుకున్న ఆనందం చాలా సంతోషంగా ఉంది. మీరు అనుకున్నట్టు లాస్ట్ ఇంటర్వ్యూలో ఆంజనేయ స్వామి గుడి కట్టిన తర్వాతనే ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. ఫైనల్గా గుడి కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. దీనికన్నా ముందే నేను పక్కన పోచమ్మ టెంపుల్ కూడా కట్టడం జరిగింది, కంప్లీట్ అయిపోయింది గతంలోనే 5 సంవత్సరాల క్రితమే. తర్వాత ఎల్లమ్మ టెంపుల్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది, అది కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ అభయాంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసరికి ఆ గుళ్ళు కట్టక ముందు నుంచే కట్టాలంటే ఉండే. గతంలో మా అన్నగారు అయినటువంటి వెంకటేశ్వర యాదవ్ గారి ఆధ్వర్యంలో అప్పుడు ఈ ఒక దేవాలయం నిర్మించడం జరిగింది. అదేదో చదువుకి ఇవ్వచ్చు కదా, అదేదో ఇంకో పనికి ఇవ్వచ్చు కదా, పేదవారికి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతుంటారు. సో మీరు ఏదో చిన్నపాటి గుడి కట్టేసి ఆ పైసలు అనేది పేదవారికి ఖర్చు చేస్తే, నేను పిల్లలను చదివిస్తూ ఉన్నా. చాలా మందికి హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్లో కూడా ఫీజులు కడతా ఉన్నా. దారెంపడి పోతూ యాక్సిడెంట్ అయినా కూడా వారిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేయించి వారికి ముందుగా నేను ఫీజు కట్టొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్న. నా గతాన్ని కనుక తీసుకున్నట్టయితే మీరు చాలా మంది నోట కూడా మీరు వినొచ్చు. అంటే ఆయన ఏమైనా ఫ్రీగా చేస్తుండ, ఆయన అక్కడ సంపాదించిండు, అక్కడ అవినీతిలు చేసిండ్రు, ఆ పైసలు మొత్తం ఇక్కడ పెడుతున్నారు అని కొంతమంది కూడా మాట్లాడుకుంటారు. వ్యాపార పరంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న మాకు ఒక బిజినెస్ అంటూ ఉంది. ఆ బిజినెస్లో వచ్చినటువంటి డబ్బులు, ఆ బిజినెస్ నుంచి సంపాదించినటువంటి సంపాదన ఏదైతే ఉందో దాంట్లో నుంచే దశమభాగం ఖర్చు పెడతా ఉన్నామన్నా. నాకు పదవి ఉన్నా లేకపోయినా, నాకు పదవి ఉన్నా నేను దేవకార్యం చేసినా డేట్లు చూసుకోవచ్చు మీరు. పదవి లేకపోయినప్పుడు కూడా వైస్ చైర్మన్ కాకపోయినప్పుడు కూడా దేవకార్యం చేసినా చూసుకోవచ్చు. రాబోయే రోజుల్లో పదవి వచ్చినా ఈ సోషల్ సర్వీస్లో ఉంటా, పదవి రాకపోయినా సోషల్ సర్వీస్లో ఉంటా. ఉన్నా లేకపోయినా పదవి శాశ్వతం కాదు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మాజీ శంషాబాద్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే గోపాల్ అన్న. జై శ్రీరామన్న. జై శ్రీరామన్న. మొత్తానికి మీరు అనుకున్నట్టు లాస్ట్ ఇంటర్వ్యూలో ఆంజనేయ స్వామి గుడి కట్టిన తర్వాతనే ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. ఫైనల్గా గుడి కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది అన్న మొత్తానికి ఒక స్వామి కార్యం సక్సెస్ అవ్వడం, అది కూడా శ్రీరామనవమి రోజు, దానికి ముందు రోజు ఓపెన్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. ముందుగా ఈ యొక్క గుడి మొత్తం అంచనా దాదాపు 1,35,00,000 దాటిందన్న. 35,60,000 వరకు వచ్చింది ఎగ్జాక్ట్లీ. ఇంకా అయ్యగారికి బిల్డింగ్ కూడా కట్టేయడం జరిగింది, ఆయనకు వసతి కూడా కల్పించడం జరిగింది. అది మొత్తం కలిసి 1,35,00,000 చిల్లర వరకు వచ్చింది. దాంట్లో 75% నా సొంత నిధులతోనే పెట్టానన్న. మిగతాదంతా కూడా దాతల సహకారంతోనే చేయడం జరిగింది. ఈ దేవాలయం నిర్మించుకోవడానికి సహకరించినటువంటి దాతలు ₹1 నుంచి 11 రూపాయల నుంచి 110 రూపాయల నుంచి ఎంతవరకు అయితే సహాయం చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానన్న. మా అభయాంజనేయ స్వామి దేవాలయం నుంచి వారికి ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా వాళ్ళకి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి అంతకంతకు వారి ఆశలు కానీ వారి చేస్తున్నటువంటి కార్యం కానీ సఫలం జరగాలని చెప్పేసి, సఫలం చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా వేడుకుంటా ఉన్నాం. జై శ్రీరామన్న. అయితే మొత్తానికి ఇప్పుడు ఈ కాలంలో చూసుకున్నట్టయితే అది శంషాబాదు ఇది అనేది అంటే ఒక గజం భూమి ఉంటే చాలు అనుకునే, తర్వాత ₹1 ఉంటే చాలు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటారు. అట్లాంటిది ఎందుకు బండి గోపాల్ గారు 75% నిధులు గుడికి కేటాయించడం అనేది జరిగింది? అంటే చిన్నప్పటి నుంచి ఒక ఆశన, లేకపోతే ఏమన్నా కళలకు వచ్చి స్వామివారు చెప్పడమా, అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా సెంటిమెంట్స్? అభయాంజనేయ స్వామి విషయంలో మీకు అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటారా?
వాస్తవం చెప్పాలంటే అది పెద్ద స్టోరీ అన్న. నేను స్కూటర్ మీద పాలు తీసుకొని వెళ్ళేటప్పటి నుంచి దాదాపుగా అంటే భగవంతుడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి దేవుడిని మొక్కుంటూ, ఎక్కడ దేవుడు ఉన్నా కూడా మొక్కుంటూ వెళ్ళేవాడిని. నేను చాలా కాలంగా దాదాపు 18 సంవత్సరాల 22 సంవత్సరాల నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి అయ్యప్పమాల కూడా వేస్తూ ఉన్నాను. దేవుని పైన అపారమైన భక్తి ఉంది, మాకు నమ్మకం కూడా ఉంది. దాంట్లో భాగంగానే నేను స్వామివారికి మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు ఫలించడం ద్వారా ఇంకా స్వామివారి కృపా కటాక్షాలు మా మీద ఉండాలని చెప్పేసి ఒక యజ్ఞం తలపెట్టినాం. దీనికన్నా ముందే నేను పక్కన పోచమ్మ టెంపుల్ కూడా కట్టడం జరిగింది, కంప్లీట్ అయిపోయింది గతంలోనే 5 సంవత్సరాల క్రితమే. తర్వాత ఎల్లమ్మ టెంపుల్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది, అది కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ అభయాంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసరికి ఆ గుళ్ళు కట్టక ముందు నుంచే కట్టాలంటే ఉండే 2009 సంవత్సరం 2008-9 సంవత్సరంలో గతంలో మా అన్నగారు అయినటువంటి వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అప్పుడు ఇది ఒక దేవాలయం నిర్మించడం జరిగింది. అప్పుడు దాతలు వాళ్ళ వీళ్ళ సహకారంతో చిన్నగా నిర్మించుకున్నాం. అది స్లాబ్ అంతా ఖరాబ్ అయిపోవడం వల్ల స్వామివారి పైన ఆ నీళ్ళని కారి ఆ స్లాబ్ల నుంచి ఇంకి నీళ్ళన్నీ ఆ సీకులు లోపలైతే ఏవైతున్నాయో అవన్నీ కూడా ఖరాబ్ అవ్వడం జరిగింది. అది గమనించినటువంటి నేను 2013-14 కాలం నుంచి గుడి కట్టాలి అని చెప్పేసి ప్రతిరోజు మొక్కుంటూ వెళ్ళేవాడిని. నేను అనుకున్న కార్యం ఈ కార్యం అయితే చేస్తానని చెప్పేసి మొక్కుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే అనుకున్నవన్నీ జరిగినాయి. మనం ఒక స్టేటస్లో వచ్చాము. వచ్చిన తర్వాత నాకు చాలాసార్లు తెల్లవారుజామున 4 గంటల సమయంలో అంటే మనసులో తిరుగుతున్నందుకు భావనను తెలియదు, కానీ ఉదయం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం అంటారు కదా, ఆ బ్రహ్మముహూర్తంలో ఇంకా ఏమైంది నా గుడి చాలు చేయలేవు అని ఒక వేవ్స్ నాకు అంటే వినబడడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను ఇమ్మీడియట్గా గుడి మొదలుపెట్టడం జరిగిందన్న. గుడి మొదలుపెట్టిన వెంబడే ఇక్కడ కోతులు కానీ పక్షులు కానీ ఇవన్నీ కూడా వచ్చి ఇక్కడ స్వామివారి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఆనందం వ్యక్తం చేయడం, ఆ కోతులన్నీ ఆడుకోవడం, కోతులు ఎక్కడ చూసినా కరుచుకుంటూ అది చేస్తూ ఉంటాయి. కొన్ని వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. కార్యం జరుగుతూ ఉంటే పని మొదలు పెట్టగానే ఆయన స్వామికి ఆనందానికి అంతు లేదు అన్నంత విధంగా ఆ యొక్క కోతి వచ్చి ఇక్కడ ఆడుకోవడము, అందరితో కలివిడిగా ఉండడము చాలా రోజులు దాదాపు పాజిటివ్ ఎనర్జీ ఉంది. అయితే పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు వచ్చినారు, మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీ మాటలలో వినాలనుకుంటున్నాను. ఇక్కడ ఏముంది అనేది మీరు చెప్పాలి. నేను వాతావరణం చూడంగానే చాలా మంచిగా అనిపించింది. అంటే మనసు అనేది చాలా ఫ్రీ అయింది. చాలా మంది వచ్చారని ఇక్కడికి గుడి దగ్గర చాలా మంది వచ్చారు. చాలా మంది కూడా ఇక్కడ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం వేస్తూ ఉంది. నేను ఏదైతే సంకల్పం పూనుకొని చేశానో నాకు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి నేను ఈ సంకల్పం ఏదైతే మొదలుపెట్టానో దాదాపుగా ఒక 200-300 మంది నోట్ల నుంచి వినడం జరిగింది. ఈ రోజు మీరు కూడా పాజిటివ్ వేవ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అన్న. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది మీరు ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నారన్న, వైస్ చైర్మన్కి ఉన్నారు. సో ఈ 75% మనీ అనేది ఒక చిన్న స్కూల్ కట్టియచ్చు. ఎందుకంటే మనం గుడి కట్టేటప్పుడు గుడి కడితే ఏమొస్తుంది, చాలామంది అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శించినటువంటి మాటలు చెప్తున్నా. అదేదో చదువుకి ఇవ్వచ్చు కదా, అదేదో ఇంకో పనికి ఇవ్వచ్చు కదా, పేదవారికి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతుంటారు. సో మీరు ఏదో చిన్నపాటి గుడి కట్టేసి ఆ పైసలు అనేది పేదవారికి ఖర్చు చేస్తే ఒక 10 మందికి చదువు వస్తుండే కదా అంటున్నా. అంటే నేను గుడి మాత్రమే కట్టానని ఎవరు అంటున్నారో ఆ మూర్ఖులకు చెప్తా ఉన్నానన్న. ఆ మూర్ఖులకి గుడి కట్టాడు డబ్బులు ఖరాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఏ మూర్ఖుడు అయితే మాట్లాడిండో వాడిని చెప్తా ఉన్నా. నేను పిల్లలను చదివిస్తూ ఉన్నా, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వదలుచుకోలేదు. చాలామందిని చదివిస్తూ ఉన్నా, చాలామందికి ఫీజులు కడతా ఉన్నా, చాలామందికి హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్లో కూడా ఫీజులు కడతా ఉన్నా. డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళకి ఫీజులు తగ్గిస్తూ ఉన్నాము. మా జోబుల నుంచి కూడా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం. మా కార్యకర్తలు అనుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కాకుండా దారెంబడి పోతూ యాక్సిడెంట్ అయినా కూడా వారిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేయించి వారికి ముందుగా నేను ఫీజు కట్టొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్న. నా గతాన్ని కనుక తీసుకున్నట్టయితే మీరు చాలామంది నోట కూడా మీరు వినొచ్చు. నేను గుడే కాదు బడి కూడా కట్టిన, బడే కాదు హాస్పిటల్ కూడా కట్టిన, హాస్పిటలే కాదు పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా కట్టిన, గుడి కట్టినా, బడి కట్టినా, దేవాలయం కట్టిన, దవాఖానా కూడా కట్టిన. బస్తీ దవాఖానా మొత్తం టోటల్గా నా డబ్బులతో నా సొంత డబ్బులతోనే కట్టించడం జరిగింది. నేను కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఆయుష్మాన్ భారత్ వాళ్ళు అది టేకప్ చేసి దాంట్లో 13 లక్షల రూపాయల విలువైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆ డబ్బులు కూడా పూర్తిగా నా అకౌంట్ నుంచే ఖర్చు పెట్టినా. మీకు ముందు కనపడుతున్నటువంటి పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, దానికి సంబంధించిన
ఫెన్సింగ్ కూడా అంతా కూడా నేనే వేయించడం జరిగింది. గవర్నమెంట్ ఆ ల్యాండ్ కేటాయించేంత వరకే, ఆ ల్యాండ్ కేటాయించిన తర్వాత అందులో ఉన్న సామాన్ అంతా ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఫెన్సింగ్ కూడా నేనే వేసినా. దాంట్లో పార్క్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫెన్సింగ్ అయితేనేమి, కాంపౌండ్ వాల్ అయితేనేమి అది కూడా నేనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకే. సో మొత్తానికి స్వామి కార్యంలో భాగంగా ఇటు గుడి, అటు బడి, తర్వాత హాస్పిటల్ 3 అయితే నెరవేర్చారు. తప్పకుండా అవన్నీ కూడా చేసినామన్నా. ఇంకా ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా రాబోయే రోజులలో వాళ్ళకి వెనుదండుగా ఉంటాం. తప్పకుండా వాళ్ళకి అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా సహాయపడతాం. మా సంపాదన నుంచి దశమ భాగం ఖచ్చితంగా దేవాలయాలకి, గరీబ్ పిల్లల చదువు కోసము, ఎవరైనా అనారోగ్యం పాలైన వాళ్ళ కోసం వేషించడానికే ఉపయోగిస్తూ ఉన్నాం. అంటే బండి గోపాల్ గారు ఏదన్నా ఆలోచించి, అంటే రాజకీయ పరంగానో లేకపోతే ఇంకేదో ఒక స్వార్థంగా ఆలోచించి ఇవన్నీ చేస్తున్నా అని చెప్పేసి కూడా అంటారు కదా. అంటే ఆయన ఏమైనా ఫ్రీగా చేస్తుండ, ఆయన అక్కడ సంపాదించిండు, అక్కడ అవినీతిలు చేసిండ్రు, ఆ పైసలు మొత్తం ఇక్కడ పెడుతున్నారు అని కొంతమంది కూడా మాట్లాడుకుంటారు. అవునా, నిజమేనా? బండి గోపాల్ యాదవ్ గారు అక్కడ సంపాదించిండు, ఇక్కడ సంపాదించిండు అంటే ఎక్కడ కూడా ఏ దేవాలయాల సొత్తును నమ్ముకోలేదు, ఏ దేవాలయాల గవర్నమెంట్ ల్యాండ్ నమ్ముకోలేదు. మేము రియల్ ఎస్టేట్ వ్యాపార పరంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాం. మాకు ఒక బిజినెస్ అంటూ ఉంది. ఆ బిజినెస్ లో వచ్చినటువంటి డబ్బులు, ఆ బిజినెస్ నుంచి సంపాదించినటువంటి సంపాదన ఏదైతే ఉందో దాంట్లో నుంచే దశమ భాగం ఖర్చు పెడతా ఉన్నామన్నా. ఇక దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలి అనేసి ఎవరైతే అంతా ఉన్నారో, నేను గతంలో కనుక చేసినటువంటి వీడియోలు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నానన్న. నీ బర్త్డే సందర్భంగా, లేకపోతే నీ వివాహ మహోత్సవం సందర్భంగా, లేకపోతే నీకు సంతోషం కలిగే సందర్భంగా, ఆ టైంలో నువ్వు పార్టీ ఇచ్చేది ఏదైతే ఉందో, పార్టీ ₹1,00,000 పెట్టి ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు దాంట్లో నుంచి కనీసం 50% లేదా ఒక 10% దానికని తీసి కనీసం నీ పక్కన ఉన్నటువంటి గుడి, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి గుడి దగ్గర మోరి ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని చూసుకోమని చెప్తా ఉన్నాను. ఇది రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. నీ ఇంటి పక్కన ఉన్నటువంటి గుడిని నువ్వు చూసుకోమని చెప్తారు. నువ్వు ఈడ కాదు, ఈ వాయిస్ వినబడుతున్న ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎవరింటున్నా సరే వారింటికాడ ఉన్నటువంటి దేవాలయాన్ని వారిని పరిరక్షించుకోమని చెప్తా ఉన్నాను కదా. దీంట్లో రాజకీయం ఎక్కడ కనబడతా ఉంది? మన దేవాలయాలను మనం కాపాడుకోవాలని చెప్తున్నటువంటి సందర్భంలో నీకు సంపాదించినటువంటి అవతల వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, వేరే మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంపాదనల నుంచి వాళ్ళు 10% తీసుకొచ్చి దేవాలయాన్ని ఖర్చు పెడతా ఉన్నారు, దేవాలయ అభివృద్ధి కోసం ఖర్చు పెడతా ఉన్నారు. నేనేం చెప్తా ఉన్నానంటే, నువ్వైనా సరే నువ్వు ఇంటర్వ్యూలు చేయడం ద్వారా, నువ్వు యూట్యూబ్లో పెట్టడం ద్వారా నీకు ఒక ₹1,00,000 వస్తే దాంట్లో నుంచి ₹10,000 దేవాలయాన్ని ఖర్చు పెట్టమని చెప్తా ఉన్నాను. నా గుడికి వచ్చి ఖర్చు పెట్టమని చెప్తలే, నీకు ఉన్నటువంటి గుడికి సంబంధించి ఖర్చు పెట్టమని చెప్తా ఉన్నాను. నీ గల్లీలో ఎవరైనా పిల్లలు బాగా చదువుతా ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహించమని చెప్తా ఉన్నాను. బాగా చదువుకునే పిల్లలను ప్రోత్సహించమని చెప్తా ఉన్నాను. నువ్వు కూడా కొంచెం దేవకార్యంలో కానీ సమాజంలో కానీ కొంచెం పాలు పంచుకోమని చెప్తా ఉన్నా. దీంట్లో రాజకీయం ఎక్కడ కనబడతా ఉంది? అట్లా అటువంటి మూర్ఖులకు చెప్తా ఉన్నా. నేను రాజకీయంగా ఎప్పుడైతే రాజకీయం చేయాలనో ఖచ్చితంగా అప్పుడు రాజకీయం చేస్తాం. అప్పుడు గెలుపోటమిలు సహజం. సో ఇప్పుడు అంటే గుడి విషయంలో రాజకీయాలు ఏం లేవు? గుడి విషయంలో రాజకీయాలు లేవు, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు లేవు. గుడి కట్టంగానే బండి గోపాల్ హైలైట్ అయిపోతాడు, శంషాబాద్ అంటే ఒక పేరు వస్తుంది, ఇన్ని రోజులు ఏమైనా చేసినావు అంటే గుడి కట్టినా అని చెప్పేసి ఒక చెప్పుకోవడానికి ఉంటుంది అన్నట్టు ఆలోచించి ఏమైనా చేసిందా? ఆల్రెడీ నేను వైస్ చైర్మన్ పదవి రాకముందే గుడి కట్టడం జరిగింది. వైస్ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు సిద్ధలగుట్ట కమాన్ కట్టడం జరిగింది. సిద్ధలగుట్ట ఉంది, సిద్ధలగుట్ట దగ్గర కమాన్ కట్టడం జరిగింది. నేను వైస్ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు సిద్ధలగుట్టకు వెళ్ళడానికి ఏదైతే దారి ఉందో ఆ దారి ఇబ్బందికరంగా ఉన్నటువంటి దారిని మున్సిపల్ వైస్ చైర్మన్గా ఫండ్స్ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదంతో, మా చైర్మన్ గారి ఆశీర్వాదంతో, వీళ్ళందరి సహకారంతో, అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ సహకారంతో ఒక 35 లక్షలు 40 లక్షల రూపాయలు పెట్టి అక్కడ వరకు డాంబర్ రోడ్ వేయించిన. అంతకుముందే ఆ నాలా దాటి వాగేస్తుందో వాగు దాటి ముందుకెళ్ళడానికి ఆ వాగుకు సంబంధించి దాటానికి ఇబ్బంది అవుతుందో అక్కడ ఇంకోటి ఎక్స్ట్రా బ్రిడ్జి కూడా ఏర్పాటు చేసి 25 లక్షలతో ఆ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్డు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నా సొంత డబ్బులతోని అక్కడ కమాన్ కూడా నిర్మించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కమాన్ గతంలో ఎప్పుడో పురాతనంలో నిర్మించారు. అది గాలికి పడిపెట్టేట్టుగా జర కొంచెం అట్లా ఉంటే దాంట్లో ఒక 5-6 మందిని పూనుకొని ఒక 5 మంది మాట్లాడుకొని, నేను శివ అని ఉంటాడు, శివముద్రాజ్ అని ఉంటాడు, ఆయన నేను అందరం కలిసి కూడా ఇంకో 2-3 సహకారంతో అప్పట్లో ఉన్నటువంటి మా మున్సిపల్లో ఉన్నటువంటి ఏఈ నరేష్ గారు వారి సహకారంతో, మా సుష్మా మహేందర్ రెడ్డి గారు చైర్మన్ గారి సహకారంతో, వీళ్ళందరి సహకారంతో అదొక కమాన్ కూడా నిర్మించుకోవడం జరిగింది. రాజకీయంలో ఉన్నా లేకపోయినా, నాకు పదవి ఉన్నా లేకపోయినా, నాకు పదవి ఉన్నా నేను దేవకార్యం చేసినా డేట్లు చూసుకోవచ్చు మీరు, పదవి లేకపోయినప్పుడు కూడా వైస్ చైర్మన్ కాకపోయినప్పుడు కూడా దేవకార్యం చేసినా చూసుకోవచ్చు. రాబోయే రోజుల్లో పదవి వచ్చినా ఈ సోషల్ సర్వీస్లో ఉంటా, పదవి రాకపోయినా
సోషల్ సర్వీస్లో ఉన్నా లేకపోయినా పదవి శాశ్వతం కాదు. అవునా? మనం చేసినటువంటి పనులు శాశ్వతం. ఓకే. అది చూపించుకోవాలి. అది చూపించుకోవడం కోసమే నా తాపత్రయం. నేను చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి ఇంకొకరికి అసూయ పుట్టి, నీకు అసూయ పుట్టి ఇంత పెద్ద గుడి కట్టిండి అన్న. నా దగ్గర కూడా శిథిలావస్థలో గుడి ఉంది, నువ్వు కూడా కట్టాలని నిన్ను ప్రేరేపించాలనే తపన తప్ప దీన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలనే ఆలోచన మాత్రం ఎక్కడ కూడా లేదు. అని మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీనా? మా ఎమ్మెల్యే గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ. నిజంగా మాది ప్రకాశన్న పార్టీ. ప్రకాశన్న పార్టీ. ప్రకాశన్న పార్టీ. ప్రకాశన్న గుర్తు. క్లియర్ కట్ గా ప్రకాశన్న పార్టీ, ప్రకాశన్న జెండా, ప్రకాశన్న ఎజెండా, ప్రకాశన్న నామస్మరణ, మొత్తం కూడా ప్రకాశన్న. అంతే అంతే. ఎందుకు అంత పిచ్చి అన్నాను? ఇప్పుడు అభిమానం అన్నం ఇప్పుడు జిస్కా కాయా ఉస్కా గాయా అంతే అని అసెంబ్లీలో పెద్ద ఆయన తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి కేసీఆర్ గారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే జిస్కా కాయా ఉస్కా గాయా అన్నట్టు నేను కూడా నన్ను ఒక మంచి స్థానం ఇచ్చి, నాకు ఒక మంచి ప్లేస్ ఇచ్చి, నన్ను గౌరవించిండు, నన్ను పిలిచి టికెట్ ఇచ్చి నన్ను వైస్ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టినటువంటి ఆయనకి ఇక గురాతంగా ఉండకపోతే ఇంకేం చేయమంటావు? దేవుని లెక్క పూజించుకోకపోతే ఇంకేం చేయమంటావు? అట్లా గురుభక్తి కూడా చూపించుకుంటున్నారు. తప్పకుండా. ఎందుకంటే ఎమ్మెల్యే గారి పార్టీ మా పార్టీ. మీరు చెప్పే మాటలన్నీ ఒక బీజేపీ కరుడు కట్టర్ హిందూ మాట్లాడితే ఎట్లుంటుందో ఆ విధంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు వేసుకున్నటువంటి కండవ కావచ్చు, ఈరోజు దేవాలయాలకు సంబంధించి చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఆ విషయంలో డౌట్ వచ్చింది. అన్న బీజేపీ కాంగ్రెస్ నేనేమైనా పొరపాటు పడుతున్నానా అని చెప్పేసి. అన్న నీకు అవతల వాళ్ళు టోపీ పెట్టుకొని మసీద్కి వెళ్తాం, వాళ్ళని ఎప్పుడైనా అడిగి టోపీ ఎందుకు పెట్టుకున్నావు అని అడిగినాం? ఇది పార్టీకి సంబంధించిన కండువ అంటుంది. ఇది పార్టీకి సంబంధించిన కండువ కాదు, ధర్మానికి సంబంధించిన కండువ. పెద్దలు మన తాతలు ముత్తాతలు అందరూ కూడా పంచాంగం చెప్పేటప్పుడు కండు వేసుకొని పైపని చేయదని అడుగుతాం. గుడికి వెళ్ళేటప్పుడు పైపని చేసుకొని వెళ్ళాలి. అది మన శాస్త్రాల పురాణాల నుంచే వస్తుంది, పైపని చేసుకొని వెళ్ళాలని చెప్పేసి. నువ్వు ఇంటర్వ్యూ వేసినావు, కలగా ఉంటుంది, ఇది వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నా. ఇది బీజేపీకి సంబంధించిన కండువ కాదు, నా ధర్మానికి సంబంధించిన కండువ. ఏ పార్టీలో ఉన్నా, మళ్ళా చెప్తా ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా నేను ఎక్కడున్నా కూడా నా ధర్మమే ఫస్ట్. నా ధర్మం తర్వాతనే నేను పార్టీ. నాకు పార్టీ ముఖ్యం కాదు, నాకు ధర్మమే ముఖ్యం. ఏ ధర్మం ఎక్కడైనా కూడా ధర్మమే ముఖ్యము, ధర్మమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది, ధర్మమే మనల్ని గెలిపిస్తుంది. కాబట్టి ధర్మమే ముఖ్యం. అంటే ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, సో ఇక్కడ ఈ విషయంలో మనం పొలిటికల్ క్వశ్చన్ అడగచ్చో లేదో తెలియదు. వేరే వాళ్ళకి ఏమైనా దూరం అవుతారని చెప్పేసి అట్లా ఏమన్నా అనుకోవచ్చు? ఒక ధర్మ అంటే పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఒక ధర్మం గురించి మాట్లాడితే ఇతర మతస్థుల విషయంలో కావచ్చు, పరమతాన్ని గౌరవిస్తా ఉన్నా, వేరే వాళ్ళు నువ్వెంచుకున్నటువంటి ధర్మాన్ని, నువ్వు నడుస్తున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో, నువ్వు పూజిస్తున్నటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కడ కూడా కించపరచట్లేదు. వాళ్ళ ధర్మాన్ని ఎక్కడ కూడా కించపరచట్లేదు. నువ్వు ఇట్లుండాలి అట్లుండాలని చెప్పేసి ఎవరిని కూడా చెప్పడం లేదు. నా ధర్మాన్ని నేను పాటిస్తూనే పరధర్మాన్ని గౌరవిస్తున్నా. అంతే. పరధర్మాన్ని నేను కించపరిచినప్పుడు నువ్వు క్వశ్చన్ అడగా. నేను పరధర్మాన్ని ఎప్పుడు కూడా కించపరచట్లేదు. రంజాన్ సందర్భంగా వాళ్ళు ఏదైనా కార్యక్రమం ఉంటే వాళ్ళకి సంబంధించి నాకు శాతమైనంత వరకు సాయం చేసిన నిన్న ఉన్న వీడియోలు నేను చూసుకోవచ్చు. ఈ వీడియోలను తీసి పెట్టడానికి కారణం కూడా కదే. నువ్వు పలానా ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, నేను నా ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తిని, నేను హిందువు. నేను కట్టర్ హిందువు అనుకుంటావా, ఇంకేమని అనుకుంటావా అనుకో, కానీ వేరే వాళ్ళని కించపరిచేటటువంటి హిందువును కాదు. హిందూ ధర్మం ఏం నేర్పిస్తా ఉందంటే వేరే మతస్థులను కించపరచరాదు, వేరే మతస్థులను మేము ఎక్కడ కూడా కించపరచట్లేదు. మా ధర్మం గురించి మేము గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. మా ధర్మం గురించి గొప్పగా చెప్పుకోవడంలో దాంట్లో తప్పేముందన్న? మా ధర్మం పలానా ధర్మం పాటిస్తూ ఉన్నాం కాబట్టి ధర్మంలో చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దేవాలయాలు కట్టడం కానీ, పిల్లలను చదివించడం కానీ, యజ్ఞయాగాలు కానీ, ఇలాంటివన్నీ చేస్తే నువ్వు కట్టర్ హిందూ అంటే ఇక నేను దానికి ఏం మాట్లాడతా చెప్పండి. ఓకే అన్న, సో మనం గుడి దగ్గరికి వచ్చేద్దాం. ఎన్ని రోజులు పట్టిందన్నా మొత్తం ఈ గుడి కంప్లీట్ కానీ? గుడి మొదలుపెట్టి దాదాపుగా 22 నెలలు అవుతుందన్న. 22 నెలల తపనన్న, 22 నెలల నుంచి కష్టపడతా ఉన్నా. ఎట్టకేలకు ఈ గుడి కంప్లీట్ చేసుకోగలిగిన, గుడి కంప్లీట్ చేసుకున్న ఆనందం చాలా సంతోషంగా ఉంది. కొంతమందికి ఫోన్ చేసి చెప్పినప్పటికీ, కొంతమంది తెలిసినప్పటికీ రానివంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేసి రావచ్చు. మీకు అందుబాటులో అయ్యగారు ఉంటారు, మీకు అర్చన కూడా చేస్తారు. ఆ రోజు పోలేండి కాబట్టి ఈరోజు పోలేండి అని చెప్పకుండా ఫోన్ అన్న కార్యక్రమం బాగా జరిగింది, కంగ్రాచులేషన్స్ అని ఫోన్లని చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా, మీకు వీలున్నప్పుడు శనివారం కానీ మంగళవారం కానీ మీకు వీలున్నప్పుడు ఎప్పుడైనా ఒకరోజు వచ్చి దేవాలయాన్ని దర్శించుకొని వెళ్ళాలని చెప్పేసి వారికి కూడా తెలియజేస్తాం. సో మొత్తానికి ఆంజనేయ స్వామి అలాగే నవగ్రహాలను ఇక్కడ స్థాపించాం. ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి టెంపుల్, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, నవగ్రహ ప్రతిష్టాపన, అదేవిధంగా యాగశాల, పర్మనెంట్గా యాగశాల ఏదైతే ఉందో, కొంతమంది చాలా మందికి ఆ దోషం ఈ దోషం అని చెప్తా ఉంటారు పంతులు. కొన్ని గడియాల పుట్టిన వాళ్ళకి ఇలాంటివి చేసుకోవాలని అయిపోయి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి చాలామంది వచ్చి అడిగినప్పుడు
ఇక్కడ హోమం చేసుకోవడానికి హోమశాల లేదు. గతంలో ఉన్నటువంటి గుడి ఏదైతే ఉండేనో అప్పుడు హోమం చేసుకోవడానికి అనుకూలంగా లేకుండా. ఓకే. సో ఇక్కడ ఈ టెంపుల్ ఏదైతే ఉందో 16 స్తంభాలతో టెంపుల్ నిర్మించడం జరిగింది. 16 స్తంభాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అన్న 16 స్తంభాలు ప్రతిష్ఠించడం ద్వారా అందులో గుడి ఉండడం ద్వారా ఆ యొక్క ప్రాంతం, ఆ గుడికి సంబంధించిన ప్రాంతం అంతా కూడా ఎలాంటి యజ్ఞ యాగాదులు చేసుకోవడానికైనటువంటి అనుకూలమైనటువంటి ప్లేస్. 16 స్తంభాల కింద ఉన్నటువంటి గుడి ఏదైతే ఉంటుందో ఎక్కడైనా సరే అక్కడ మీరు రాజశ్యామల యాగం నుంచి మృత్యుంజయ హోమం నుంచి ఎలాంటి హోమాలు చేసుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది, మన పురాణాలు చెప్తా ఉన్నాయి. టెంపుల్ అంటే గతంలో ఇక్కడ 2009 కన్నా ముందు ఇక్కడ పుట్ట వెలిసి ఉండే, అక్కడనే అందరూ ఒక వేప చెట్టు ఉండే, వేప చెట్టు కింద రాయి ఉండే, అక్కడ మొక్కుతా ఉండే. గతంలో అంతకుముందు మొక్కుతా ఉండే, చీదు అంతా పొదలుగా ఉండే. అప్పుడు మా అన్న వెంకటేష్ యాదవ్ గారని వాళ్ళు మా గ్రామ పెద్దలు, నేను కూడా వాళ్ళతో పాటే ఉన్నా, గ్రామ పెద్దలు ఇంకొంతమంది చాలామంది కూడా అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా గణేష్ గుప్తా గారు అయితేనేమి, దూర వెంకటేష్ గారు అయితేనేమి, ఇంకా చాలామంది దాతలు, ఆయిల్ కుమార్ గారు విగ్రహం ఇప్పించడం జరిగింది. వీళ్ళందరి సహకారంతో అప్పుడు ఉన్నటువంటి సదుపాయాల మేరకు అప్పుడు గుడి కట్టుకోవడం జరిగింది. ఆ గుడి కొంచెం శిథిలావస్థలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ పునర్నిర్మించి అదే విగ్రహం అట్లనే ఉంది. చరిత్ర ఉంది, అయితే చరిత్ర ఉంది. ఏదన్నా సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయితే ఎవరు వచ్చి చాలా గుళ్ళల్లో కూడా నేను కట్టినా నేను జబ్బలు జరుచుకోవడం కానీ నా సొంత పేరు చెప్పుకోవడం కానీ కాదు. ఆ రోజు మైక్ సెట్ పెట్టి అందరికి కూడా వినిపించేలాగా చందాలు ఇచ్చిన వారి పేర్లందరూ చదవడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్కరు స్లిప్ చేయడం జరిగింది. చాలా మందికి ఇక్కడ వీడియో తీసి దేవాలయానికి ఇట్లా సహకరించరు అని చెప్పేసి వాళ్ళ వీడియోలు బయటికి కూడా వైరల్ చేయడం జరిగింది. నేనే కట్టినా అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పడం లేదు. అదే మామూలుగా 75% అంటే నేను పెద్దగా మీ పేరు ఉండేసి అది ఇది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి అట్లా అదే రాజకీయం అవన్నీ కూడా రాజకీయానికి సంబంధించినవి. ఖచ్చితంగా వాళ్ళ పేర్లందరూ చందాలు ఇచ్చిన వాళ్ళ పేర్లన్నీ కూడా కొంతమంది వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పేసి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం, అమ్మగారు చనిపోయారని చెప్పేసి అమ్మగారి జ్ఞాపకార్థం, ఏదో ఒక రకంగా 11,000 పైచిలకి ఇచ్చిన వాళ్ళ పేర్లు తప్పకుండా శిలా పథకాల మీద వాళ్ళ పేర్లు చెక్కించడం జరుగుతుంది. కొంచెం లేట్గా ఓపెనింగ్కి ముందే ఎందుకు పెట్టలేదు అంటే కొంతమంది ఇంకా డబ్బులు రాసి కూడా ఇవ్వలేకుండా వాళ్ళ క్లారిటీ తీసుకున్న తర్వాతనే అది ఒక శిలా పథకం పెడదామని చెప్పేసి స్టోన్ పెడతాం. ఆ స్టోన్లో కూడా అందరి పేర్లు కూడా రావడం జరుగుతుంది అన్న. వాళ్ళ గుడికి వచ్చినప్పుడల్లా వాళ్ళ పేరు ఇక్కడ ఉంది అని చెప్పేసి ఈ గుడి దాదాపుగా నేను అనుకుంటున్నా ఒక 50 నుంచి 100 సంవత్సరాల వరకు ఉంటుంది. 50 నుంచి 100 సంవత్సరాలు మనం లేకపోయినా కూడా ఎవరైతే ఆశించి ఆ 11,000 రూపాయలు నుంచి ఇచ్చారో ఆ 11,000 నుంచి 2 లక్షలు దాదాపుగా 2.5 లక్షల వరకు కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టి చెప్పొచ్చు. అంటే ఇప్పుడు చాలా వరకు గుడి కట్టేస్తారు, తర్వాత పట్టించుకోకుండా వెళ్ళిపోతారు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. సో ఇది మొత్తం మీ హ్యాండ్ ఓవర్లోనే నడుస్తుందా లేకపోతే దేవాదాయ? లేదన్న, దేవాదాయ శాఖకి ఏం అప్పచెప్పడం లేదు. అక్కడ నుంచి పంతులకి ధూపదీప నైవేద్యాన్ని కూడా ఏం తీసుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు రూపాయి పెట్టి ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టి ఇక్కడ ఉండి ఏర్పాటు చేసి పబ్లిక్ ఇబ్బంది కలిగే సందర్భాలు ఉన్నాయి. ఏదన్నా శిథిలావస్థలో ఉన్నటువంటి గుళ్ళను వాళ్ళు తీసుకోవాలే తప్ప ధూపదీప నైవేద్యాలకు నోచుకున్నటువంటి గుడిని వాళ్ళు తీసుకోవాలే తప్ప నేను ఇంత బ్రహ్మాండంగా కట్టిన తర్వాత నెలకు ఒక 10-15 వేల గురించి నేను ఆలోచన చేయను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయగారి జీతము, ఇక్కడ పనిచేసే వాళ్ళ జీతము, ఈ రెండు కూడా నా సొంత సంపాదనతోని దేవాలయానికి ఒక మూలనిధి కూడా ఏర్పాటు చేసి ఆ మూలనిధి ద్వారానే రాబోయే రోజులలో ఆ ఇంట్రెస్ట్ బ్యాంకులో పెట్టిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ద్వారానే గుడి రన్నింగ్ చేయడం జరుగుతుంది. ఒక పనామాను కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ పని వాళ్ళు కూడా ఉన్నారు, డైలీ వచ్చి పొద్దున సాఫ్ చేసి వెళ్తారు. సాధ్యమైనంత వరకు మేము కూడా ఈ శుభ్రపరిచేటువంటి కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకుంటాం, మా పిల్లలు కూడా పాల్పంచుకుంటారు. చాలా మంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి చేస్తూ ఉన్నారన్న. గతంలో కూడా చేసి ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. 22 నెలల నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న, అనేక రకాలైనటువంటి ఎన్నో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నప్పటికీ ఆ స్వామివారి దయ వల్లనే ఈ గుడి కంప్లీట్ చేసుకోగలిగిన, ఆయనను సంకల్పంగా తీసుకొని ఆయనను మనసులోకి తీసుకొని స్వామి ఈ కార్యం మొదలుపెట్టిన నేను హాయిగా దందా చేసుకునేవాడిని. ఈ గుడి కట్టడానికి ముందు నుంచే ఈ స్ట్రక్చర్ వచ్చినప్పటి నుంచే భయపడుతూ మొదలైతే పెట్టినో దాదాపుగా 22 నెలలు బిజినెస్కు దూరంగా ఉండి, దందకు దూరంగా ఉండి, ఫ్యామిలీకు దూరంగా ఉండి, వాళ్ళు ఆ గుడికి వెళ్దాం ఈ గుడికి వెళ్దాం అన్నప్పటికి కూడా మా ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం సంజాయించుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ 22 నెలలు పట్టింది. 22 నెలల నుంచి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని గుడి కంప్లీట్ చేసిన.
ఈ గుడి కంప్లీట్ కావడానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు మరీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని ఉన్నాయన్న. జై శ్రీరామ్ అందరికీ. దాదాపుగా ఈ గుడికి 1,35,00,000 పైచిలకు ఖర్చు వచ్చినప్పటికీ దాంట్లో సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి పేరు పేరున శిరస్సు వంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గుడిని రాజకీయానికి సంబంధం పెట్టి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఆ యొక్క మాటలు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మన ధర్మాన్ని చాటి చెప్పడానికే నేను నమ్ముకున్న దేవుడి మీద నమ్మకం ఉంచి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి భగవంతునికి కృతజ్ఞతగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందే తప్ప దీన్ని రాజకీయం కోసం నిర్మించడం జరగలేదు. ఎందుకంటే మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ 11,000 రూపాయలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సోషల్ మీడియాలో వాళ్ళందరికీ సంబంధించి పోస్ట్ చేయడం జరిగింది. నా గొప్పతనం గురించో నా గొప్పతనాన్ని చాటి చెప్పడానికి గురించో ఈ కార్యక్రమం చేపట్టలేదు. భగవంతుని దయ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నానని చెప్పేసి ఆయన కృపకు పాత్రునిగా ఉండడం కోసమే ఆయన రుణం తీర్చుకునేటటువంటి భాగంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. దయచేసి దీనికి రాజకీయ రంగు అంటగట్టకూడదు. దయచేసి అందరు సహకరించాలి. ఇలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మాట్లాడే మాటలన్నీ కూడా పలు మంది పలు రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలన్నీ మా చోదాకా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయం మీద నమ్మకం పెట్టి ఈ గుడికే రమ్మని చెప్పడం లేదు ఎవరికి కూడా. మీ ఇంటి పక్కన ఏదైతే దేవాలయం ఉందో, మీ ఇంటి పక్కన ధూపదీప నైవేద్యాలనికి నోచుకున్నటువంటి టెంపుల్ ఏవైతే ఉన్నాయో, మన దేవుని పైన మన ధర్మం పైన మనకు నమ్మకం పెట్టి అక్కడ పక్కన ఉన్నటువంటి దేవుని నమ్మి మీరు అడుగు ముందుకేస్తే మీరు తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా సఫలమవుతాయి. తద్వారానన్నా మన ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ గల్లీలో ఉన్నటువంటి దేవాలయం, మీ ఊరిలో ఉన్నటువంటి దేవాలయాన్ని మనం రక్షించుకునే బాధ్యత ఉన్నది. కాబట్టి మీ సంపాదనల నుంచి దశమ భాగం మనం కూడా ఇప్పటి నుంచి ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ చెల్లు తీసుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో స్వామి కార్యం చేపట్టినట్టు ప్రజల కోసం కూడా మీరు ఇప్పటికీ హాస్పిటల్ అన్నారు, తర్వాత చిన్నపిల్లలకు పార్క్ అని చెప్పేసి అన్నారు, తర్వాత వారికి ఏ అవసరం వచ్చినా కూడా ముందుంటా అని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది పొలిటికల్ పరంగా కాకుండా అంటే ఒక స్వచ్ఛందంగా మిమ్మల్ని చూసి నలుగురు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బండి గోపాల్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.